బంగారం రేట్లు భారీగా పెరిగాయి. తులం ఆర్నమెంట్ బంగారం ధర 62,000కు చేరింది. అదే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 68,000 పలుకుతోంది. రేట్లు భారీగా పెరగడంతో జనం బంగారం కొనుగోలును తగ్గించారు. బంగారం రేట్ల పెరుగుదలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరిత అందిస్తారు. రేట్లయితే ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెరుగుతున్న రేట్ల గురించి కస్టమర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళకు కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు గోల్డ్ అంటే మహిళలకు చాలా ఇష్టం, ఇంత రేట్స్ పెరుగుతున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక రింగ్ కొనాలన్నా ఒక 50లో రావు, బ్లాక్ బీడ్స్ కొనాలన్నా కూడా రావాలి. సో ఏంటంటే బై ద వే ఇవాళ రేపు ఏంటంటే సిల్వర్కి వెళ్ళిపోతున్నారు. సో అంటే గోల్డ్ పెట్టే అంత మ్యాక్సిమం ఎవరికి ఉంటలే కదా. సో ఇప్పుడు సిల్వర్ వచ్చాయి కదా, చాలా గోయాజ్ సంథింగ్ ఇన్ని వచ్చాయి కదా. సో ఇప్పుడు గోల్డ్ బదులు అవే కొందాము అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నారు. 2024లో 1 గ్రామ్ 7,000 ఉంది. అదే సమ్ 100 years అంట 1 గ్రామే 1,15,000 దాకా అయిపోతున్నాడు. ఇలా అయితే ఎఫర్ట్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు మీరు ఏదైనా అకేషన్ కోసం కొనడానికి వచ్చారా? ఎట్లా ఉందండి ప్రస్తుతం, ఎంత ఉందండి గోల్డ్? అలా 6 చేంజ్ ఉంది గోల్డ్ 1 గ్రామ్. పెరిగింది చాలా. అప్పట్లో ఇయర్ రింగ్స్ వచ్చేవి ఒక 7,000, చిన్నవైన ఏం రావట్లేదు. ఇవాళ మామూలు మినీ కూడా అసలు హారాలు వచ్చేవి 5, 6, 7 lakhs. ఇప్పుడు అవి కూడా ఏం రావట్లేదు. ఇక్కడ ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే రోజు రోజుకి గోల్డ్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి అండ్ మీరు గోల్డ్ రేట్స్ పెరగడాన్ని ఎట్లా చూస్తారు? రోజు రోజుకి పెరుగుతున్నా కానీ మేము ఇంకా వెడ్డింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనడానికి వచ్చామండి. సో ఖచ్చితంగా ఎంత పెరిగినా కానీ కొనక తప్పదు గోల్డ్ రేటు. ఒకప్పుడు చాలా వచ్చేది మేము పెట్టే ప్రైస్కి, కాకపోతే ఇప్పుడు కొంచెం వస్తున్నా కానీ కొనక తప్పదు. ఇంకా నేను ఒక 12 years బ్యాక్ కొన్నప్పుడు అది 21,000 తులం ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే 61,000 ఉంది. ఈరోజు 61,030. అంటే మీరు చెప్పండి, ఒకప్పుడు బంగారం ధర ఎట్లుండే మీరు చిన్నప్పుడు చూసినప్పుడు? ఇప్పుడు ఏంది అసలు, 1,00,000 రూపాయలు పెడితే చిన్న ఐటమ్ వస్తలేదు, ఎట్లా అనిపిస్తుంది? 61,000 వచ్చేసింది. అంత పెద్ద కొనాలని కూడా ఇంట్రెస్ట్ లేదు ఈ రేట్ పెట్టి. డబ్బులు ఉంటే గోల్డ్ మీద పెడితే సేఫ్ అనుకునే వాళ్ళు కదా, ఇప్పుడు కొనాలంటే ఆలోచిస్తున్నారు అంటే రేట్లు ఎలా పెరుగుతాయని. రేట్లు ఎలా పెరుగుతాయనే ఆలోచనే, కానీ సరి పెరిగితే పెరగవచ్చు, కానీ ఎంత పెరుగుతాయి? అప్పుడు 5,000 నుంచి ఇంకా పెరగాలంటే ఇక కొనలేరు కూడా. హైదరాబాద్లో అయితే వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి చాలా వరకు గోల్డ్ అవసరం ఉన్న వాళ్ళైతే కొనుక్కోవడానికి వస్తున్నారు. 5 తులాలు కొనే దగ్గర 2.5 తులాలు, అట్లాగే ఒక 10 తులాలు కొనే వాళ్ళు 5 తులాలు, అంటే తక్కువ బడ్జెట్ చేసుకొని మాత్రం ఎంతో కొంత బంగారం కొనాలి కాబట్టి కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇండియాలో అయితే గోల్డ్ని ఒక సెంటిమెంట్గా భావిస్తారు. మహిళలు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అకేషన్స్కి ఖచ్చితంగా మహాలక్ష్మి రూపమైన బంగారాన్ని అయితే ఎక్కువ కొంటుంటారు కాబట్టి పెళ్లిల్లో అమ్మాయిలకి ముఖ్యంగా కట్న కానుకల కింద ఎక్కువగా బంగారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అనే ఆనవాయితీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ పర్చేజ్ అనేది కనిపిస్తోంది. రేట్లు పెరిగినా కూడా గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా లైట్ వెయిట్ జ్యువెలరీలో ఈ సేల్స్ కనబడుతున్నాయి. మహిళలు ఉన్నంతలో తమకు కావాల్సిన బంగారాన్ని పెద్ద హారాలు కొనే చోట చిన్న చిన్న హారాలు కొనుక్కుంటున్నామని కూడా మహిళలు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదే కాదు మిగతా ఇండియన్ సిటీస్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. గోల్డ్ షోరూమ్స్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యువెలరీ షోరూమ్ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు గోల్డ్ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి, మరి దీని ఎఫెక్ట్ ఏమన్నా సేల్స్ మీద పడిందా? ప్రస్తుతం సేల్స్ ఎలా నడుస్తున్నాయి? యాక్చువల్గా లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ చూసుకుంటే కనుక ఈ 10 days టైంలో గ్రామ్కి వచ్చి 400 పెరిగిందండి, తులానికి వచ్చి 4,000 పెరిగిందండి. యాక్చువల్గా ఎవ్రీ టైం ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగేటప్పుడు కస్టమర్స్ ఏంటంటే బడ్జెట్ కోసం చూస్తుంటారండి, రేట్ పెరుగుతుంది కదా అని పర్చేస్ చేస్తుంటారు. ఆ విధంగానే ఈరోజు మా స్టోర్లో అయితే లాస్ట్ వీక్ నుంచి కూడా సేల్స్ చాలా బాగున్నాయండి. బట్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కూడా చాలామంది కొనే వాళ్ళు ఉన్నారండి. అలాగే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన రేట్ ప్రకారం మనం కూడా లో వెయిట్లో కూడా మనం కొన్ని ఐటమ్స్ తెప్పించామండి కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది, మరి పెరిగిన ధరలతోటి ఎంత బడ్జెట్ లోపు కస్టమర్స్ వాళ్ళ బంగారాన్ని కొనుక్కుంటున్నారు? యాక్చువల్గా కస్టమర్ ఒక 100% బడ్జెట్ అనుకుంటే కనుక ఒక 80% వరకు పర్చేజ్ చేస్తున్నారండి ప్రజెంట్ రేట్ పెరిగింది కాబట్టి. బట్ ఫ్యూచర్లో అయితే ప్యూర్ గోల్డ్ 70,000 అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఇంకా రేట్ పెరగొచ్చు అంటున్నారండి, బట్ మార్కెట్ ప్రకారం చూడాలండి ప్రజెంట్ అండి. పెరిగిన ధరలతోటి మీరు మేకింగ్ మీద కావచ్చు, తరుగు మీద ఏమైనా ఇస్తున్నారా అండి? డిస్కౌంట్స్ కానీ ఏమైనా నడుస్తున్నాయా ప్రస్తుతం? వెడ్డింగ్ సీజన్ కదా. యాక్చువల్ వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టిన కూడా మేము కొన్ని ఆఫర్లు పెట్టామండి. లోయెస్ట్ వేస్టేజ్ ఆఫర్ అనేది మా దగ్గర ఎప్పుడు రన్నింగ్ అవుతుంటుందని 365 days కూడా ఈ రేట్ పెరిగిన దాని ప్రకారం కూడా కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా కస్టమర్కి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే సార్. అండ్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సేల్స్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ కనిపించట్లేదు అంటే వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి
యాక్చువల్లీ ప్రజెంట్ ఈ 10 days అయితే మనకి వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి పెద్ద సేల్స్ మీద అయితే పెద్ద ఎఫెక్ట్ ఏమి లేదండి. బట్ ఫ్యూచర్లో ప్రజెంట్ ఎలక్షన్ కూడా అది వచ్చింది కాబట్టి ఏమో మేబీ చూడాలండి. దేశీయంగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి, ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ గోల్డ్ 68,000కు చేరింది. అసలు ఇంతగా భారీగా బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటి, రానున్న రోజుల్లో రేట్లు ఎలా ఉంటాయి, సామాన్యులు ఎప్పుడు బంగారాన్ని కొనవచ్చు, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ ప్రతాప్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మన ఇండియన్స్ అంటే ఎప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామా అని చూస్తారు. అది ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఎప్పుడైనా గోల్డ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇంత ఆల్ టైమ్ రికార్డ్ ఎందుకు పెరుగుతోంది గోల్డ్ రేటు, రానున్న రోజుల్లో ఎట్లా ఉండొచ్చు దీని ప్రైజెస్? ఇప్పుడు ముందుగా చెప్పాలంటే ఇప్పుడు గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఒకటి మనకి రెగ్యులర్గా ఉండే సీజన్, మ్యారేజ్ సీజన్, ఇంకొక బహుశా ఈ నెలాఖరికి అయ్యేటప్పటికి సీజన్ అయిపోతుంది. అప్పటిదాకా గోల్డ్ రేట్స్ కొంచెం పెరిగేదే ఉంటుంది. ఇంకోటి వచ్చి అపార్ట్ ఫ్రమ్ ఈ పండగలు కానీ లేకపోతే ఈ సీజన్గా మ్యారేజ్ సీజన్స్ కాకుండా ఇంటర్నేషనల్ కూడా ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రేట్స్ మళ్ళీ పెరుగుతాయా తగ్గుతాయా దాని మీద ఆధారపడి మళ్ళీ రేట్స్ పెరుగుతాయి. సో మనం అనుకోవడం ఏంటంటే రాబోయే జూన్ నెలలో మళ్ళీ ఫెడ్ పాలసీ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు ఒకవేళ కనుక వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే గ్యారంటీగా ఈ రేట్లు మళ్ళీ పెరుగుతాయి. మూడో కారణం వచ్చేసి అంతర్జాతీయంగా యుద్ధ పరిణామాలు కానీ అవి కానీ వీటన్నిటి కూడా మూడో కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 50,000కు తులం బంగారం వస్తుందంటేనే సామాన్యులు 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 70,000కు చేరువలో ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు, సామాన్యులు కావచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ టైం అంటారా? 64లో మనకి తులం బంగారం 63 రూపాయలు ఉండేదండి. సో మనకి బంగారం మీద ఉండే ఏమంటారు ఇష్టం కావచ్చు, అభిమానం కావచ్చు, మక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీరు ఎంత ధర పెట్టినా కూడా మన అవసరానికి అది మన కాపాడుతుందని ఒక మంచి నమ్మకం అనుకుంది కాబట్టి ఎంత ధర అయినా మనం పెట్టుకుంటాం. సో ఇవాళ రోజున మీరు చూస్తే లాస్ట్ 10 రోజుల్లోనే మీకు దగ్గర 600-700 తేడా వచ్చింది, పెరుగుతుంది. లాస్ట్ 1 వీక్లో మీరు చూస్తే కనుక ప్రైస్ ఆల్మోస్ట్ 600 పెరిగింది. ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. తగ్గడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడున్న పరిణామాలు చూస్తే మనం దృష్టిలో పెట్టుకుంటే తగ్గడం చాలా కష్టం. ఇంకా ఇది కొనచ్చా కొనకూడదా అంటే నా పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు కొని పెట్టుకోవడం మంచిది. చిన్న చిన్న మొత్తాలైనా కొంచెం కొని పెట్టుకుంటే అది మనకి ఎప్పుడైనా కానీ ఉపయోగపడేది. తర్వాత ఒకేసారి మనం కొనుక్కోవడం అనేది కష్టమైపోతుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ గోల్డ్ నిల్వలు పెరిగిపోవడం కూడా బంగారం రేట్లు పెరగడానికి కావచ్చు దీనికి కారణం అంటారా దేశీయంగా? యాక్చువల్గా మీరు చూస్తే కనుక మామూలుగా మనం ఇండివిజువల్గా మనుషులుగా మనం కొనుక్కునేది వేరైతే గవర్నమెంట్స్ కొంటున్నాయి. సో గవర్నమెంట్స్ ఎప్పుడైతే మీకు ఇంపోర్ట్ చేసుకొని గోల్డ్ దాచుకుంటాయో ఆటోమేటిక్గా కొంచెం సప్లై మీద అది ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో సప్లై తక్కువ అవుతుందో అప్పుడు మీకు గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఇండియా కూడా మనం గోల్డ్ రిజర్వ్స్ బాగా కొని పెడుతున్నాము. చైనా లాంటి కంట్రీస్ అయితే విపరీతంగా కొని పెడుతున్నాయి. ఎందుకంటే అందరికీ కూడా మనకి ఇండివిజువల్గా ఎలా అయితే ఒపీనియన్ ఉందో దేశాలకు కూడా అదే ఒపీనియన్, గోల్డ్ మన దగ్గర ఉంటే మనం సేఫ్ అని. కాబట్టి మీరు అన్నట్లుగా ఎప్పుడైతే ప్రభుత్వాలు బ్యాంకులు కొని పెట్టుకుంటాయో అప్పుడు ఆటోమేటిక్గా సప్లై తగ్గుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దానివల్ల కూడా మీకు ధరలు పెరుగుతున్నాయి. అంటే ఒక సామాన్య కుటుంబం ఒక పెళ్లి చేయాలనుకుంటే ఆడపిల్లకి ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది? ఒక 5 తులాల బంగారం కొనాలంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? ఇవాళ రోజున మీరు చూస్తే దగ్గర ఒక 10 గ్రాముల బంగారం 70,000 ఉంది. మీరు అడిగిన లెక్క ప్రకారం 5 తులాలంటే 3,50,000 ఓన్లీ బంగారం కోసమే. అది కూడా జ్యువెలరీ ఏమీ లేదు, ఓన్లీ బంగారం 24 క్యారెట్ బంగారం. ఇంకా దానికి మీరు మేకింగ్ ఛార్జెస్ అవి జ్యువెలరీ మార్చుకోవడం ఇవన్నీ అడిషనల్గా ఖర్చులే. అందుకే మేమైతే నా తరపున నేను చెప్పగలిగేది ఏంటి అంటే అవకాశం ఉన్నంత వరకు దాచుకొని దాన్ని కొనుక్కొని పెట్టుకోండి. వేరే ఖర్చులు పెట్టుకునే బదులు పెరిగినా దానివల్ల మనకు నష్టం అయితే ఏమి ఉండదు కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడే వస్తువు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పెరుగుతున్న ధరలు రానున్న రోజుల్లో తులం బంగారం 1,00,000 రూపాయలకు చేరుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. అసలు అది నిజం అవుతుందంటారా? ఫ్యూచర్లో ఇంకా తగ్గే అవకాశం ఉంటుందా? 1,00,000 అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. అవుతుంది కూడా. బహుశా 25కి వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు టచ్ చేస్తుందేమో కూడా మనకు తెలియదు. మేము యాక్చువల్గా జూన్కి 70,000 తగులుతుంది అనుకున్నాము. కానీ ఆల్రెడీ మనకి 70,000 టచ్ అయ్యి కిందకు వచ్చింది. మార్చిలోనే మనకి టచ్ అయ్యి కిందకు వచ్చింది. సో జూన్ జూలైకి వచ్చేటప్పటికి 70,000 టచ్ అవుతుంది అనుకున్నాం ఫెడ్ పాలసీ తోటి. ఈ లెక్కన ఇదే రేట్లో కనుక పెరిగితే కనుక మన నెక్స్ట్ ఇయర్లో గ్యారంటీగా 1,00,000 రూపాయలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎస్, చూడొచ్చు. మొత్తానికైతే గోల్డ్ రేట్లు రోజుకి పెరుగుతాయి తప్ప తగ్గవని కూడా అనలిస్టులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో జూన్ వరకు అయితే 70,000 దాటే అవకాశమే కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే అత్యవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.